హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే అమెజాన్ ప్రైమ్‌లో 'యాష్' అని ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ చూసాను. సాడ్‌లీ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మాత్రమే చూడాలి. ముందే చెప్తున్నాను, ఈ మూవీ అందరి కోసం అయితే అస్సలు కాదు. జస్ట్ ఏదైనా ఔట్ ఆఫ్ ద వరల్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా! అంటే స్టోరీ మన ఎర్త్ మీద కాకుండా బయట ఎక్కడో స్పేస్‌లో జరిగే స్టోరీస్ ఉంటాయి కదా! అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూసే వాళ్ళ కోసం మాత్రమే. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ మాత్రమే ఉంటది. ఈ మూవీలో మన జెస్సీ పిగ్‌మ్యాన్ అదే మన ఆరన్ పాల్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్‌గా చేశాడు. ఇప్పుడు ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ డీటెయిల్‌గా చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. ఎంత బిజీగా ఉన్నా కూడా రోజుకి ఒక్క వీడియో అయినా వచ్చేలా ట్రై చేస్తున్నాను. సో నా వర్క్ మీకు నచ్చితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక ఆస్ట్రోనాట్ రియా స్టోరీ చూపిస్తారు. తను ఒక డిఫరెంట్ ప్లానెట్ దగ్గర ఉన్న ఒక స్పేస్ స్టేషన్ మీద ఉంటది. సడన్‌గా అక్కడ ఒక ఇన్సిడెంట్ వల్ల తన లైఫ్‌లో సర్వైవల్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, తను ఇప్పుడున్న స్పేస్ స్టేషన్‌లో తనతో పాటు వచ్చిన తన టీమ్ మెంబర్స్ ఉంటారు కదా! వాళ్ళ డెడ్ బాడీస్ కనిపిస్తాయి. సో ఇప్పుడు తన టీమ్ మెంబర్స్‌ని చంపింది ఎవరు? నెక్స్ట్ తను ఎలా సర్వైవ్ అయ్యింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ ఎలా ఉంటుందో ఒక రెఫరెన్స్ పాయింట్ దొరికింది గైస్. మన జాక్ జిల్లెన్‌హాల్ ఉన్నాడు కదా! ఆయనది 'లైఫ్' అని ఒక మూవీ ఉంటది. అది కూడా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీయే. సైన్స్ ఫిక్షన్ మూవీ లవర్స్‌కి ఆ మూవీ తెలిసుంటది. ఈ 'యాష్' మూవీ కొంచెం ఆ 'లైఫ్' మూవీ లానే ఉంటది గైస్. సో ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, బేసిక్‌గా నాకు ఇలాంటి ఔట్ ఆఫ్ ద వరల్డ్ కాన్సెప్ట్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. నాకైతే ఈ మూవీ నచ్చింది గైస్. బట్ మూవీ మొత్తం కంప్లీట్ చేశాక ఈ మూవీ స్టోరీ ఆల్రెడీ మనం చాలా మూవీస్‌లో చూసాం కదా అనిపించింది. రీసెంట్‌గానే 'ఏలియన్ రోమ్లస్' అని ఒక మూవీ వచ్చింది. నేను రివ్యూ కూడా చేశాను. ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా పెట్టారు. లైక్ ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ అలా నాన్ లీనియర్ వేలో ఉంటది. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది గైస్. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. విజువల్‌గా చాలా బాగుంది. సో స్పేస్, హారర్ జానర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కసారి చూడొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, బీజీఎం కూడా చాలా బాగుంది. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. యాస్ ఎ రొటీన్ స్టోరీ బట్ ఎంటర్‌టైన్స్ ద టార్గెట్ ఆడియన్స్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. జస్ట్ కొంచెం వైలెన్స్ ఉంటదంతే. సో ఇది గైస్ 'యాష్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.